తెలంగాణలో అభివృద్ధి రాజకీయాలపైన బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆమోదాలు, నిధులు సాధించేందుకు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటుగా నేతల మధ్య ఐక్యతకు కూడా అధిష్టానం ప్రాధాన్యం ఇస్తోంది. అభివృద్ధి ఎజెండా, రాజకీయ వ్యూహం ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ బీజేపీ వేస్తున్న అడుగులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తెలంగాణలో పెండింగ్లో ఉన్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై బీజేపీ ఎంపీలు దృష్టి సారించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి త్వరితగతిన ఆమోదాలు, నిధులు అందించేలా కృషి చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయంగా మరింత బలపడే దిశగా బీజేపీ అగ్రనేతలు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం సానుకూలంగా పరిశీలిస్తోందని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు కేంద్ర సహకారాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునే వ్యూహంతో పార్టీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఎంపీలు, కేంద్ర నాయకత్వం సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుండి రావాల్సిన అనుమతులు, నిధులపై తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల్లో తమ ఉనికిని గట్టిగా చాటుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన బీజేపీ ఎంపీలు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని కోరారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్ సంస్థల సమస్యలపైన చర్చించారు. తెలంగాణ అభివృద్ధి, కేంద్ర నిధులు, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల సాధన కోసం రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధిపై కేంద్ర మంత్రులకు విన్నవించారు. దీంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేస్తున్నామనే సందేశాన్ని ఇచ్చినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ టూరు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఒకే తాటిపైకి వచ్చి ఢిల్లీకి వెళ్లడం వెనుక పార్టీ హైకమాండ్ ప్రమేయం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అనుసరించాల్సిన విధానాలపై కేంద్ర పెద్దలతో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం పెంచడంపై కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అదే సమయంలో బీజేపీ ఎంపీల మధ్య సఖ్యత ఉందనే సంకేతాలు పంపించేలా ఢిల్లీ పర్యటన జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర బీజేపీలో నాయకుల మధ్య సమన్వయం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి ఎంపీ ఈటల రాజేందర్ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు బండి నివాసానికి లంచ్ మీటింగ్కు వెళ్లారు ఈటల. పరస్పరం ఆత్మీయంగా పలకరించుకోవడం ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోయినట్లేనని రాష్ట్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను బండి సంజయ్ సోషల్ మీడియా, ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మంచి సంభాషణలు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలకు దారితీస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనాయకత్వం ఇక్కడ ఎలాగైనా పాగవేయాలనే లక్ష్యంతో అడుగులేస్తోంది. నేతల మధ్య విభేదాలను తొలగించి అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగిన సమావేశంలో బండి, ఈటల మధ్య సయోధ్య కుదిర్చారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని ఇద్దరు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఇద్దరు నేతలు కలిసి మళ్లీ భేటీ కావడంతో సఖ్యత పెరిగిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. నేతల మధ్య సఖ్యత కుదురుతుండడంపై కాషాయ శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారంతో పాటు పార్టీ అభివృద్ధిపైన బీజేపీ దృష్టి కేంద్రీకరించినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి నిర్ణయాలు వస్తాయి, వాటి ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఐక్యత ఎంతకాలం కొనసాగుతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.